రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయకరణ్ గారు రైట్, మనతోటి హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి. హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి అన్మ్యూట్ చేయండి, మీరు మ్యూట్లో ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు. మీకు మరియు ప్యానల్ ఉండే సభ్యులకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. మొత్తానికి కూటమి దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతా ఉంది. అభ్యర్థుల్ని మార్చాలనేటువంటి ఆలోచనలో పడింది. సాక్షాత్తు కడప పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని కూడా మార్చాలనే ఆలోచనలో పడ్డట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. మరి సజ్జల్ గారు అయితే దీన్ని తిప్పికొట్టారు. మరి వాస్తవాలు ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రచారం? ఉండండి. కూటమి వాళ్ళు ఎప్పుడో మోడీ గారు వచ్చిపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఒకే వేదిక ఎక్కడానికి ఇన్ని రోజులు పట్టింది. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబు గారికి ఇన్ని రోజులు పట్టింది. పవన్ కళ్యాణ్ కాళ్ళు, పురంధరేశ్వరి కాళ్ళు, లేకుంటే ఇంకా ఇక్కడ లేని వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టి ఒక వేదిక మీదకి రావడానికి ఇన్ని రోజులు పట్టింది అని అంటే వాళ్ళ కూటమి ఎక్కడ పోటీ చేయాలనో అర్థం కాలే, ఎవరితో కలవాలనో అర్థం కాలే. ఇంకా వాళ్ళేమో మా అధ్యక్షుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజల్లో అంటే వీళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి అర్థం కాలే, వీళ్ళకి జనాలు రాలే. ఏం విజయ్ గారు ఏందో మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే విజువల్ ఎఫెక్ట్ ఇట్లాంటివన్నీ నంబర్ బ్రదర్. మీలాంటి వాళ్ళు సెల్ ఫోన్ కనిపెట్టినా, లేకుంటే ఈ దేశానికి రైలు తెచ్చినా, విమానం తెచ్చినా, ఇట్లాంటివన్నీ పకోడీ కబుర్లు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చెప్తున్నాం. ఏదో గ్రీన్ మ్యాట్లు అంటారు, లేదంటే ఇంకొక మ్యాట్ అంటారు. గ్రీన్ మ్యాట్లు తీసేసి చాలా రోజులు అయింది, మళ్ళీ వేరే మ్యాట్లు వేసాం. ఆ మ్యాట్లో కూడా ఏదైనా ఉంటే చెప్పండి. దాంట్లో కూడా ఇట్లాంటివన్నీ చెప్పుకోవడానికి, ఎదుటోళ్ళు రాలేదని చెప్పుకోవడానికి, మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి తప్ప ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలే, నేను ఇది చేస్తానని చెప్పుకునే పరిస్థితి మీ దగ్గర లేదు. 2014 నుంచి 2019 వరకు ఏదైతే జన్మభూమి కమిటీల ద్వారా పరిపాలన కొనసాగించానో ఆ పరిపాలన తీసుకొస్తా అనే పరిస్థితి మీ దగ్గర లేదు. మేము తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను, మేము తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామంటే మేము తెచ్చిన వ్యవస్థను కొనసాగించడానికి చంద్రబాబు ఎందుకయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మంచి పరిపాలన కొనసాగించాడు. జెండా చూడడు, మతం చూడడు, కులం చూడడు, అందరికీ ఒకే రకంగా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ ప్రజలను అందరినీ ఒకే కంటితో చూస్తా ఉన్నాడు, అందరినీ ఒకే కంటితో చూస్తున్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారే మాకు అవసరం. చంద్రబాబు నాయుడు గారు అయితే అంతకుముందు జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితేనే పనులు అయ్యేటి, అలాంటి వ్యవస్థ లేకుండా ప్రజల దగ్గరికి ప్రభుత్వం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎన్నుకుంటామని చెప్తా ఉన్నారు. అభ్యర్థుల మార్పు గురించి చెప్తా ఉన్నారు. అభ్యర్థులను ఎవరు మార్చట్లేదు. వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేక వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తారేమో, విలేకరులో లేకుంటే మీడియా ప్రశ్నిస్తుంది కాబట్టి ఇలా తప్పుడు ప్రచారాలను కొనసాగించడానికి వాళ్ళు రెడీ అయినారు. వీళ్ళేంటంటే వీళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పుకునే పరిస్థితి లేదు. అది చెప్పుకోలేక ఎదుటి పార్టీల యొక్క అభ్యర్థులు మారుస్తున్నారు, వాళ్ళు ఓడిపోతున్నారు, వీళ్ళు ఓడిపోతున్నారు. ఓడిపోయేది మీరయ్యా. 170 స్థానాల్లో 140 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మీరు మళ్ళా మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. ముందు కుప్పంలో పోటీ చేసే పరిస్థితి లేదు, కుప్పంలో ఓడిపోయే పరిస్థితిని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి, అన్ని రకాల సర్వేలు చెప్తా ఉన్నాయి. ముందు దాన్ని తేల్చుకోండి. అక్కడ ఎవరు పోటీ చేయాలా, ఏం చేయాలా, అక్కడ ఎవరు ప్రచారం చేయాలనో. మా జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ ఒక్క నిమిషం. మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. మీరు ఎక్కడ తిరుగుతున్నారు? లోకేష్ ఏమో అక్కడ తిరుగుతున్నారు, పిఠాపురంలో ఏమో పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు. 2 రోజులు తిరుగుతానే బాయిలర్ కోడి పడినట్టు పడిపోయినాడు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఈ రాష్ట్రానికి రాజకీయాలు చేసేవాళ్ళు. మనం ఓపిక ఉండాలి, శక్తి ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని రకాలుగా సిద్ధమై ఉండాలి. అలా సిద్ధం కాకుండా మీరు సిద్ధం లేకుండా మేమేదో అభ్యర్థులు మీరు అన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారే పోటీ చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదు. వైఎస్ అవినాష్ రెడ్డి గారు మళ్ళా గతంలో 3,80,000 మెజార్టీతో గెలిచాడు. ఈసారి 5 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం. దీన్ని రాసి పెట్టుకోండి. మళ్ళా జూన్ 4వ తారీఖున మాట్లాడదాం ఈ విషయం గురించి. ఎందుకనంటే వీళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ అభ్యర్థులను పెట్టుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ఓపెన్ గా చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేవని, షర్మిలమ్మకు ఓట్లేవని చెప్తా ఉంది. ఇంతకన్నా సిగ్గు శరం ఏమైనా ఉందా? ఓపెన్ గా చెప్పుకుంటారు మా అభ్యర్థికి ఓటేయద్దు,
కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తా రాజశేఖర రెడ్డి ఉన్నారు. గారి బిడ్డని లకారాలతో మాట్లాడుతుంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే దానికంటే తప్పేం కాదులన్నా. అదే విజయ్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఎవరు మాట్లాడారో, షర్మిలమ్మ గారి గురించి ఎవరు తప్పుడు ప్రచారం చేశారో గతంలో 2014 ఎలక్షన్లో ఉండండి 2014 ఎలక్షన్లలో ఎవరు తప్పుడు ప్రచారం చేశారో దాన్ని బాలకృష్ణకి 2 బిడ్డలు ఉన్నారు, అదే బాలకృష్ణ ఇంటి నుంచే చేశారనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో షర్మిలమ్మ గారు ఉండు విజయ్ నీకు చెప్తా. ఇప్పుడు మొన్న షర్మిలమ్మ గారిని సునీతమ్మ గారు మాకు ఆపోజిట్ గా ఏదో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన వెంటనే మీ యొక్క ఐటీడీపీ సభ్యులే వైజాగ్ నుంచి చేస్తే వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇది మీ యొక్క విఘ్నత, ఇది మీ యొక్క వ్యక్తిత్వం. తెలుగుదేశం పార్టీ వ్యక్తిత్వం ఏంటంటే మీరు తిడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టి మీరు తిడతారు, మళ్ళా దాని గురించి కేసు వస్తానే కాళ్ళు పట్టుకుంటారు. ఇది మీ యొక్క ఆలోచన విధానం. మీరు మహిళల పట్ల ఉండే ఆలోచన విధానం ఏంటంటే మీకు అవసరమైతే ఎన్టీఆర్ దేవుడు, అవసరం తీరిపోయిన తర్వాత ఎన్టీఆర్ గురించి వ్యక్తిత్వాన్ని హీనంగా మాట్లాడే వ్యక్తిత్వం మీది. వయస్సులో ఉన్నారా లేరా అని తెలుసుకోకుండా మాట్లాడే వ్యక్తిత్వం మీది. మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ యొక్క మహిళా మనులు, మీ యొక్క మహిళా నేతలు టీడీపీ వీడినప్పుడు వాళ్ళ గురించి ఏ విధంగా, మీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి ఏ విధంగా మాట్లాడారో ముందు తెలుసుకోండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మీరు ఏదో సాధించాలనుకుంటే తప్పు. మీరు ప్రజలకు ఏం చేస్తారు? గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఏం చేశారు? అటువంటి పాలన కొనసాగిస్తానని మీరు చెప్పే పరిస్థితి మీ దగ్గర లేదు. మేము చెప్తా ఉన్నాం, కాళ్ళు ఎగరేసుకొని చెప్తా ఉన్నాం, మా జెండా ఒకటే, మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం, ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పడమే మా ఎజెండా, మా జెండా ఇదే. మేము మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. 2019 నుంచి 2024 వరకు ఏదైతే పరిపాలన కొనసాగించామో అదే పరిపాలన కొనసాగిస్తామని మేము చెప్తా ఉన్నాం. మీరు పరిపాలన కొనసాగించే పరిస్థితి మీ దగ్గర ఉందా? రాజశేఖర రెడ్డి గారు బలహీనుడా? పొత్తులే లేరు రాజశేఖర రెడ్డి గారు బలహీనుడా? బాబు నేను నీ పొత్తుల గురించి మాట్లాడలే. నీ పొత్తులు కాకుంటే ఇంకా ఈ దేశంలో లేని బిడెన్ తోనో లేకుంటే ఇంకా ఎవరితోనో పొత్తులు పెట్టుకో మాకు అవసరం లే. అమెరికా అధ్యక్షులతో పొత్తులు పెట్టుకో మాకు అవసరం లే. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తా అన్నాడు, మీరు వచ్చి రండి లేకుంటే లేదు. మీరు గతంలో ఇచ్చిన పరిపాలన కొనసాగించే పరిస్థితి చెప్పుకోలేని దీనావస్థలో చంద్రబాబు నాయుడు గారు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని దీనావస్థలో చంద్రబాబు నాయుడు గారు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని దీనావస్థలో 15 సంవత్సరాల పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అన్ని రాష్ట్రాల్లో మాదే ఉంది అని చెప్పుకునే బీజేపీ పార్టీ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని దీనావస్థలో 2019 అంతర్గతమైనటువంటి విషయాలు మేము నిర్ణయించుకుంటాము. ముందు మీరు అభ్యర్థుల్ని పెట్టుకోండి అన్న, ముఖ్యమంత్రి తర్వాత చూద్దాం. అరే బాబు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు అభ్యర్థులు మేము పెట్టుకున్నాం నాయనా. మేము అభ్యర్థులు ప్రకటించిన తర్వాతనే మీరు ప్రకటించారు, ఇంకా ఇప్పుడు కూడా ప్రకటించుకుంటానే ఉన్నారు. మా అభ్యర్థుల గురించి మీకెందుకు? మీరు ఎక్కడ పోటీ చేస్తారో పరిస్థితి, కుప్పంలో ఓడిపోయే పరిస్థితి ఉందంటే మీ అభ్యర్థులు పెట్టుకోండి. ఎవడో మీలాంటి ఫేక్ వాళ్ళు ప్రచారం చేసేదానికి, చెప్పుకునేదానికి వ్యవహారం లేక, ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పుకునేదానికి లేక సైకోలని తిడతా ఉన్నారు. ఎవరు సైకో పాలన ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే పెద్దోళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు ఏ విధంగా చదువుతారో అటువంటి వాళ్ళకు, పేదలకు కూడా అటువంటి చదివే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తా ఉన్నారు. వైద్యం అందించాలని కొనసాగిస్తా ఉన్నారు. మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, 3 పారిశ్రామిక కారిడార్లు తీసుకొచ్చాం, మేము 1 లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని చెప్తా ఉన్నాం. మీరు ఏం తీసుకొచ్చారో చెప్పండి అంటున్నా. మేము ప్రజలకు ఇది చేసాం. మీరు ప్రజలకు గతంలో అధికారం ఏం చేశారు? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రన్నింగ్ కామెంట్ వద్దులే బాబు. విజయ్ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కట్టింది అన్న. ఏం కట్టారంటున్నా? వినాలా మీరు? ఏం కట్టారు? మీరు వినాలా? ఫ్రస్ట్రేషన్ నెలకొండ ప్రశాంతంగా వినండి. కియా మేము ప్రారంభించాము, మేమే కట్టాము. పట్టిసీమను మేమే కట్టాము. ఈ రోజున సెక్రటేరియట్ ఏదైతే మీరు పరిపాలన చేస్తా ఉన్నారో ఆ సెక్రటేరియట్ కట్టింది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీ మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అది కట్టింది తెలుగుదేశం పార్టీ. నదుల అనుసంధానం చేసింది తెలుగుదేశం పార్టీ.
యానదికి 2,000 ఉండే పెన్షన్ 200 ఉండే పెన్షన్ అయిపోయింది కదా తెలుగుదేశం పార్టీ అయిపోయింది కదా చంద్రన్న బీమాతో అసెంబ్లీలో ప్రజలకి సచివాలయంలో ఉండు బ్రదర్ ఉండు వాడికి ఒక్క నిమిషం 5 లక్షల రూపాయలు ఒక్క నిమిషం అంటున్నా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ని చెప్పమంటారు చెప్పండి. అదే నేను చెప్తున్నా నువ్వు చేసిన దాంట్లోనే చెప్తాడా అసెంబ్లీ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ చెప్తా అంటున్నా అసెంబ్లీ సచివాలయంలో 2,000 కోట్ల రూపాయలు అమరావతిలో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నది డైరెక్ట్ గా నువ్వు చేసిన అవినీతి చెప్తాడా చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతిలో సచివాలయం అసెంబ్లీలో అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు బిల్డింగ్ లో అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమలో అవినీతి చేసింది హనుమంత్ రెడ్డి గారు పుస్తకమే రాశారు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద పుస్తకం ప్రచురించారు కదా, ఎన్ని బయట పెట్టగలిగారు ఆయన్ని? ఎంత రికవరీ చేయగలిగారు ప్రభుత్వం? అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు, జైల్లో ఉండే వ్యక్తిని కలిసి వచ్చాడు. అవినీతిలో చంద్రబాబు నాయుడు గారు మేము అన్ని నిరూపించామంటున్నా. అవన్నీ అవన్నీ మేము చేసిన దాని మీదనే కోర్టులో ఉండేది. అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అవినీతి లేని ప్రభుత్వం తీసుకొస్తా అన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి అవినీతిలో లాలూచిపడి ఈ రోజు వాళ్ళు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. ఇంకా ఇంతకన్నా సిగ్గు శరం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వద్దనుకుంటున్నారు, వీళ్ళే చెప్తారు. ప్రజలు బాగా సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఎన్నున్నాయి, భారతీయ సిమెంట్. బాబు సాక్షి టీవీ ఉందా లేదా అనేది ప్రజలు చూస్తారు. కానీ మీరేమంటున్నారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని చెప్తా ఉన్నారు. మీరే కదా చెప్పేది. బాగాలేదన్నప్పుడు అంత బాగుండే మీరు ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నారు? మళ్ళా పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ రాష్ట్రంలో లేని అన్ని పార్టీలు ఎందుకు వస్తున్నాయి? డబ్బులు లేవు కదా వాళ్ళ దగ్గర. హనుమంత్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ దగ్గర లేవు కదా. ప్రజల్లో పోటీ చేసేదానికి డబ్బులు ఎందుకంటా ఉన్నా? డబ్బులు ఇచ్చి ఎవరైనా ఓట్టుకుంటారా? డబ్బులు ఇచ్చి ఓట్టుకుంటారా? అంటే డబ్బులు తీసుకొని ఓట్టుకుంటారా? నాకు అర్థం కాలే. ప్రజల్లో అంత పెద్ద బస్సు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కోట్లు పెట్టి చేయించారు ఆ బస్సు? బ్రహ్మనాయుడు గారు పెద్ద బస్సు ఎందుకు హనుమంత్ రెడ్డి గారు? నార్మల్ బస్సులోనూ నార్మల్ కారులో రావచ్చు కదా. అత్యాధునిక సౌకర్యాలతో హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్లు, బస్సులు దేనికి? ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి ఆయన మీ యొక్క అసూయ ద్వేషాలు ఏంటంటే బస్సు కూడా వద్దు అనే ఆలోచనలో మీరున్నారు. మీకు ఏదైనా బస్సు లేకుంటే ఎవరు వద్దంటలేదు. డబ్బులు దేనికి అంటే చెప్తున్నాను, డబ్బులు ఉండబట్టే కదా అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న బస్సు ఉపయోగిస్తా ఉన్నారు. నేనేమంటా అంటే డబ్బులు లేకపోతే ఇవన్నీ రావు కదా. డబ్బులు లేకపోతే ఆ 10 కిలోమీటర్లకు 20 కిలోమీటర్ కూడా హెలికాప్టర్ ఉపయోగించారు కదా. డబ్బులు ఉండబట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకని నేను అంటున్నాను డబ్బులకి అంతేగాని ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు అనేది సెకండరీ. మీ యొక్క అసూయ ద్వేషాలు ఎలా ఉన్నాయంటే బ్రహ్మనాయుడు గారు వాళ్ళిద్దరికి అసూయ ద్వేషాలు ఉంటే పర్లేదు, కానీ మీకుంటే నేనేం చెప్పాలి చెప్పు? ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు కొనసాగించేటప్పుడు ఆయనకు హెలికాప్టర్ అవన్నీ ఉంటాయి, స్పెషల్ ఫ్లైట్ అవి ఏమైనా ఉంటాయి. దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేదు. అవి వాడుకోవద్దంటలేదు హనుమంత్ రెడ్డి గారు. మీరు పూర్తిగా విని మాట్లాడితే మీరు ఇట్లా ఆరోపణలు చేయటం ఎంతవరకు కరెక్ట్? నేనేమన్నాను, డబ్బులు ఎంతవరకు ప్రాధాన్యత, డబ్బులు ప్రాముఖ్యత ఏంటంటే డబ్బులు ఉండబట్టే ముఖ్యమంత్రి గారు తక్కువ దూరానికి సైతం కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. డబ్బులు ఉండబట్టే అత్యాధునిక సౌకర్యాలతో ఉన్నటువంటి అతి పెద్ద బస్సు వేసుకుని సిద్ధం అంటూ తిరుగుతున్నారు. డబ్బులు ఉండబట్టే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధం వాల్ పోస్టర్లు వేశారు. ఇవన్నీ డబ్బులు ఉండబట్టే. డబ్బులు దేనికి అన్నదాన్ని చెప్తున్నాను, అంతేగాని ముఖ్యమంత్రి గారిని బస్సులో తిరగదని అట్లా రోజు హెలికాప్టర్లో తిరగమనే చెప్తాను. నేను బస్సులో తిరగమని ఎందుకు చెప్తున్నాను? నేను ఇక్కడ డబ్బులు ప్రాముఖ్యత చెప్పి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులే దయచేసి పాపం చాలా బీద స్థితిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి tehalka.com గతంలో 99 కంటే ముందే చెప్పింది ఈ దేశంలో అత్యంత డబ్బున్న వాడు ఎవడంటే చంద్రబాబు నాయుడు గారు అని. దీనికి అన్నిటి మనవాడు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేకున్నా కూడా మేము చెప్తామంటే ప్రజలు చూస్తా ఉంటారు.
మనకు ప్రజలకు ఎవరు మంచి చేశారో దాన్నే చూస్తా ఉంటారు. మీరు నేను చెప్పిన దాన్ని బట్టి కాదు. వాళ్ళ ఇంటికి సంక్షేమం చేరిందా, వాళ్ళ ఇంటికి అభివృద్ధి చెందిందా లేదా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందా